మై డియర్ స్టూడెంట్స్. ఓకే. సో స్టడీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చూచారు కదా. సో మన స్టూడెంట్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడు మరి మ్యాథ్స్ ఓకేనా. మరి ఈరోజు పేపర్ అనేది అసలు ఎలా వచ్చింది? ఓకే, ఈజీనా, మోడరేటా, టఫా? ఓకే. సో మరి మ్యాథ్స్లో చూసుకుంటే మనకి ఈరోజు పేపర్ షిఫ్ట్ 28 షిఫ్ట్ 1 పేపర్ చూసుకుంటే మోడరేట్ టు టఫ్ మధ్యలో అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అంటే ఈ టఫ్ అని కాదు, అలానే మోడరేట్గా కూడా కాదు. మోడరేట్ మీద హై లెవెల్లో ఉంది అండ్ నెక్స్ట్ టఫ్ మీద లో లెవెల్లో ఉందన్నమాట. సో ఆల్రెడీ నేను చెప్పాను మోడరేట్ ప్లస్. ఓకేనా. మోడరేట్ ప్లస్ లెవెల్లో మనకి మ్యాథ్స్ పేపర్ అనేది ఉందన్నమాట. సో జస్ట్ మనకి రోజు పేపర్లో 10 to 15 క్వశ్చన్స్ చేస్తే చాలు. ఓకేనా. 10 to 15 క్వశ్చన్స్ లేదు, 10 to 12 క్వశ్చన్స్ చేసినా చాలు. మీకు మ్యాథ్స్ 99% అనేది డెఫినెట్గా ఈరోజు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. యా. ఓకే. సో మరి చూడన్నా మరి మ్యాథమెటిక్స్ కదా. సో మరి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తూ ఒకసారి చూడన్నా కదా. సో మ్యాథ్స్ మోడరేట్ టఫ్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో ఈరోజు మనకి పేపర్ అనేది మోడరేట్ ప్లస్లో వచ్చిందనమాట. మోడరేట్ ప్లస్లో వచ్చింది కాబట్టి జస్ట్ మీకు 160 to 170 మార్క్స్ 160 to 170 మార్క్స్ మిడ్లో వచ్చేసినట్లయితే ఓకే, ఓవరాల్ పేపర్ 160 to 170 మార్క్స్ ఓకేనా చేసినట్లయితే మనకి మీకు 99% అనేది డెఫినెట్గా వచ్చింది. 9% అనేది డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో వెరీ ఈజీ కాదు, అలానే మోడరేట్గా కూడా కాదు. అండ్ అలాగే ఈ రోజు పేపర్ మన 22, 23, 24తో కంపేర్ చేసుకుంటే ఈరోజు పేపర్ పూర్తిగా డిఫరెంట్గా ఇచ్చాడు అన్న. ఓకేనా. సో 22, 23, 24 ఓకే ఏమి ఇచ్చాడు మనకి వెక్టార్స్ నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు అండ్ మ్యాట్రిసెస్ అడ్జాయింట్ మనకి అండ్ అలాగే ఇన్ఫైనైట్ సిరీస్ నుంచి ఇచ్చాడు కదా. సో ఈ రోజు మనకు వచ్చేసరికి దానికి ఈరోజు పేపర్కి అస్సలు సంబంధం లేదు. టోటల్గా పూర్తిగా డిఫరెంట్ మనకి ఇచ్చేసాడు. అండ్ అలాగే మరి సార్ కూడా చెప్పారు కదా, కూడా చూసుకుంటే ఈజీ మోడరేట్ లెవెల్లో ఉందన్నమాట. ఓకేనా. ఇటు మోడరేట్ లెవెల్ టఫ్ లెవెల్ అనేది పెంచేశాడు ఈరోజు. ఓకే. కెమిస్ట్రీ కూడా 22, 23 పేపర్ ఇచ్చాడు. ఈరోజు కూడా మళ్ళీ మోడరేట్ మిడిల్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో మరి టోటల్గా మనం చూసుకుంటే పేపర్ ఏమవుతుంది మోడరేట్ ప్లస్ కదా, మోడరేట్ ప్లస్ అండ్ అలాగే దీన్ని బేస్ చేసుకొని ఈ షిఫ్ట్ 1 బేస్ చేసుకొని మనకి షిఫ్ట్ 2 పేపర్ కూడా సేమ్ మళ్ళీ మనకి మోడరేట్ ప్లస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 2 పేపర్స్ కూడా మనకి మోడరేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఓకే. సో మరి షిఫ్ట్ 2 వాళ్ళకు కూడా సేమ్ నాన్న 160 to 170 మిడిల్లో అయితే వస్తే చాలు. సేమ్ అది కూడా 99% ఉంది. అండ్ ఏం చేస్తారంటే మీరు ఎవరైతే 29th ఎగ్జామ్ రాస్తారో మ్యాథ్స్ సేమ్ ఇలానే వస్తే మీకు మ్యాథ్స్లో ఓన్లీ 10 క్వశ్చన్స్ మాత్రమే ట్రై చేయండి. ఓకేనా. ఏ అయితే 10 క్వశ్చన్స్ మీకు మోడరేట్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉన్నాయో ఆ 10 క్వశ్చన్స్ మాత్రమే మీరు చేయండి అన్న. ఓకేనా. మ్యాథ్స్ అండ్ అలాగే ఫిజిక్స్ సంబంధించి మీరు ఎలాగో ఒక 15 క్వశ్చన్స్ చేస్తారు. 15లో ఈజీ టు మోడరేట్ ఉంటుంది కాబట్టి 15 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తారు. కెమిస్ట్రీ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ ఈజీ చేస్తారు కదా. కెమిస్ట్రీలో 20 క్వశ్చన్స్ ఈజీ అవుతుంది కాబట్టి టోటల్గా మనకి ఎంత అవుతుందన్న 40 to 45 క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయొచ్చు. 40 to 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మనకు వచ్చేసరికి 160 మార్క్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. 160 మార్క్స్ అనేవి డెఫినెట్. సో 160 మార్క్స్ వచ్చేసినట్లయితే మనకేమవుతుంది 99% వచ్చేసినట్టే కదా. 99% అనేది వచ్చేసినట్లే. సో కదా. సో ఈ విధంగా ఎవరైతే నెక్స్ట్ 29th అండ్ అలాగే ఇప్పుడు 28th షిఫ్ట్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో సో వాళ్ళంతా ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ అండ్ అలాగే మనము ఆల్రెడీ మనం చెప్పాం కదా, మనం చెప్పిన టాపిక్స్లోంచి రెగ్యులర్గా మనం చెప్పిన టాపిక్స్లోంచి అయితే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మెథడ్స్ మెథడ్స్ వేరే మెథడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పాను సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ అలాగే వెక్టార్స్ నుంచి ఇచ్చాడు అండ్ నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, నెక్స్ట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఈ చాప్టర్స్ అన్నిటి నుంచి ఇచ్చాడు. కానీ మళ్ళీ మనకు వచ్చేసరికి ఏమవుతుంది డిఫరెంట్ మోడల్స్లో ఇచ్చాడు కదా. సో క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో చూడండి.